నేను మనకు కాస్ట్ ఆర్డర్ వచ్చింది కదా, కానీ ఇంకా లిస్ట్ అప్డేట్ చేయలేదు మనం. బాగున్నారా? బయట లడ్డు, దీనివల్ల హెయిర్ ఫాల్ డిఫరెన్స్ బాగానే తెలుస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. షిట్టా కనవా, ఏంటి వాళ్ళ షిట్టా నువ్వు? ఒకటి స్టిక్ అవ్వరా, రోజుకి ఓ ఫిల్టర్ స్టిక్ అవ్వు. నువ్వు నిమిషానికి ఓ ఫిల్టర్ మారుస్తున్నావు. కనమా ఈ ఫిల్టర్ పెట్టినా పెట్టకపోయినా ఒకటే. ఎందుకు నువ్వు గెస్ట్ చేయి. ఎందుకు నువ్వు గెస్ట్ చేయమంటే తిరిగి నన్ను అడుగుతావేంటి? నీ మొహం అట్లానే ఉంటది కాబట్టి. అలాగే ఉంది అంటే ఇప్పుడు ఇది క్యూట్ ఉంది అంటున్నావు లేకపోతే ఏంటి? లేదులే కానమ్మా, నీకు అర్థం కాలేదు. చాలా క్యూట్ ఉన్నావు అసలు. నేనేం సిగ్గుపడతలేను. సిగ్గుపడట్లేదు. నా డార్క్ సర్కిల్స్ ఈ పాండా డార్క్ సర్కిల్స్ ఒకటే కాబట్టి సేమ్ ఉందని అంట. యాజ్ ఇట్ ఈస్ సేమ్, అదే అందుకే చెప్తున్నా నేను కూడా. నువ్వు చెప్పకూడదు అది. చెప్పాలి, నువ్వే ఏదో చెప్తానన్నా. ఏ ఫైనల్లీ వచ్చిందని పార్సల్. ఏంటి చెప్పేది? ఆప్షన్స్ ఇవైతే నేను చెప్తా. ఆప్షన్ ఏ బ్యాటరీ, ఆప్షన్ బి మెమరీ కార్డ్, ఆప్షన్ సి లెన్స్, ఆప్షన్ డి ఆల్ ది అబవ్. ఆప్షన్ డి ఆల్ ది అబవ్. ఏ పప్పులో కాలేసు, అది కాదు. నేను ఆన్సర్ చెప్పాను అనుకోవడం నీ తప్పు. నేను ఆన్సర్ చెప్పలేదు, నేను రాయేసాను. యు వెయిట్, ఐ టెల్ ద ఆన్సర్. ఐ గెస్ ఇట్. ఒకసారి దాన్ని చూపి ఎల్లగా. బ్యాటరీ. అరే నువ్వు అలా కరెక్ట్ చెప్పకూడదురా. బ్యాటరీ. యాక్చువల్గా అయితే నన్ను రిటర్న్ పంపించామన్నాడు. ఉన్న బ్యాటరీ రిటర్న్ పంపించి వారంటీతో నీకు కొత్త బ్యాటరీ పంపిస్తామన్నాడు. కానీ రిటర్న్ పంపించే నాకేం పంపలా, లేబుల్స్ అవన్నీ. సో నాకు తెలుసు అది కూడా ఉంచుకోవచ్చు, బట్ పని చేయదులే. సో 9,000 బ్యాటరీ వచ్చినట్టే ఇప్పుడు మనకి. 9,000 ప్రాఫిట్. నువ్వు మీటింగ్ స్టార్ట్ అయింది, గమ్మున ఇప్పుడే వెళ్ళిపో. లేదంటే ఆ మీటింగ్ అయిపోయాక నీకు భజన మోగిద్ది. బాగా మళ్ళీ మాట్లాడడం, తర్వాత మాట్లాడదాంలే. ఇంకా వర్క్ కూడా ఉంది. ఎట్లా? సరే, నేను వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటా. బై 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 బై. దోపించేద్దామా? మాన్యువల్ వెరీ ఇంపార్టెంట్. బ్యాటరీ. థ్యాంక్స్ అమ్మ సోనీ. ఆల్రెడీ చాలా బొక్క పెట్టుకున్న నాకు మీ యొక్క మంచి మనసుతో దీన్ని నాకు స్వీకరించినందుకు. ఎనీవే, ఫ్రెష్ అయ్యి ఇంకా వర్క్ చేసుకుంటా. ఇవాళ చాలానే ఉంది. ఓకే, ఇన్ 3, 2, 1 గో. టెస్ట్ చేద్దాం మరి. న్యూ బ్యూటిఫుల్ బ్యాటరీ. ఓకే, ఏంటి ఇది కూడా పనిచేసి పంపించాడు ఏంటి? మేబీ నాకు తెలిసి ఛార్జింగ్ లేదనుకుంటా దీంట్లో. కొంచెం సేపు ఛార్జింగ్ పెట్టి చూస్తా. ఓకే, ఛార్జింగ్ ఎక్కుతున్నట్టుంది, ఎందుకంటే ఇప్పుడు దాకా ఆరెంజ్ లైట్ వెలిగింది ఇక్కడ. ఎస్, సో మోస్ట్లీ బ్యాటరీ పనిచేస్తున్నట్టే, కానీ కొంచెం టైం తీసుకున్నాక టెస్ట్ చేద్దాం. ఈలోపు
ఇక్కడ ఏం జరుగుతుందేమో, దీనిలో దగ్గర దగ్గర ఒక 5 లీవ్స్ ఉండాలి. వారానికి ఒక లీఫ్ ఇట్లానే అయిపోతుంది. ఈ వీక్ ఏమో దీని టైం అయిపోయింది, ఇంకా మిగిలింది ఒకటే ఒక లీఫ్. దీని గురించి ఒకసారి రీసెర్చ్ చేయాలి. గంట నుంచి ఛార్జింగ్ ఎక్కుతుంది, ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఫైనల్ ఇట్స్ వర్కింగ్. సో ఇందాక ఈ లీఫ్ గురించి మాట్లాడాం కదా, దాని గురించి రీసెర్చ్ చేశాను. సో దాన్ని కట్ చేయడం ఒకటే సొల్యూషన్, అది కూడా క్లీన్ సిజర్స్తో అంట. ఓకే, ఇది కొంచెం క్లీన్గా లేనట్టుంది. సిజర్ లేకుండా నువ్వు వచ్చేసింది ఇది. జాగ్రత్త అమ్మా, నువ్వు జాగ్రత్తగా బతుకు. ఇట్స్ టైమ్ టు హ్యావ్ ప్రోటీన్ షేక్. కెమెరా ఏంటి కొంచెం టిల్ట్ అయినట్టుంది. ఇప్పుడు బాగానే ఉన్నట్టుంది. ఇవాళ వంట చాలా క్విక్గా చేసుకుందాం. ఎంత క్విక్గా అంటే 2 minutes మ్యాగీ కన్నా క్విక్గా. ఓకే, రెడీయా? ఇన్ 3, 2, 1. ఎస్, రెడీ అయిపోయింది. ఓ, కానీ దీన్ని కొంచెం ఆర్గనైజ్ చేస్తానే. ఇప్పుడు బాగుంది. కమ్ లెట్స్ హ్యావ్ ఇట్. రెడీయా? ఇన్ 3, 2, 1. 3, 2, 1. అది కానీ ఫస్ట్ టైం మిస్ అయింది. సరే, లేకపోతే ఇది కొంచెం దగ్గర జరపాల్సింది. ఇది ఇటు సైడ్ది ఏంటో మూలకు తోసేసినట్టు లేదు. ఇటు సైడ్ది చివరిదే. ఇటుది కదా కాదమ్మా, అది చేసేటప్పుడు ఏం చేశారు? ఇప్పుడేమో ఇది కదా అది కదా అంటున్నావు. కాదమ్మా, నువ్వు నాకు ఇవే చూపించు. ఆ ఇల్లు గచ్చు, లేకపోతే వాష్ బేసిన్, ఆ ట్యాంకు, ఇవే చూపించు. మీ మొహాలు చూపించకండి నాకు అసలు. నేను ఫోన్ చేసిన ప్రతిసారి ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి ఏదో ఒకటి చూపిస్తావు, ఇంకా అదే కంటిన్యూ అయిపోద్ది. అది ఆ కెమెరా అలాగే ఉంటుంది, నువ్వు అలాగే మాట్లాడుతావు. ఇంకా నేను ఎవరిని చూడాలి, దేని చూడాలి అర్థం కాదు నాకు. కొంచెం పిచ్చిగా ఉంది, ఎందుకంటే అలాంటి డిస్కషన్ అయింది కాబట్టి. అండ్ ఇవాళ ఫ్రైడే కాబట్టి బయటికి వెళ్తే కొంచెం వైబ్ బాగుంటుంది. ఇలా స్ట్రైట్గా వెళ్తే డౌన్ టౌన్కి వెళ్ళొచ్చు, వైబ్ మాత్రం బాగుండిద్ది. అండ్ స్ట్రైట్గా వెళ్తే మా ఇల్లు వచ్చేసిద్ది. నేను ఇప్పుడు ఉంది మాత్రం ఒక పార్క్లో. ఐ వాంట్ టు సిట్ హియర్ ఫర్ ఎ వైల్ అండ్ రిలాక్స్. ఇక్కడ లోపల ఏదో సౌండ్ వస్తుందని చూశాను. లోపల ఎలుగు గారు తిరుగుతూనే ఉన్నారు, ఇరుక్కుపోయినట్టున్నారు. సార్, యాక్చువల్లీ నేనేదో మూడ్ బాగాలేక అక్కడ కూర్చుంటే ఇప్పుడు అసలు నా మూడ్ ఎందుకు బాగాలేదు కూడా నాకు గుర్తులేదు. కొంచెం బెటర్గా ఉన్నాను. ఎలుగు బ్రో ఐఎమ్ సారీ, బాయ్, క్యాచ్ యు లేటర్. ఇందాక కొంచెం కాల్ వల్ల మూడ్ డిస్టర్బ్ అయిపోయింది. బట్ ఐఎమ్ ఫైన్ నౌ. ఇవాళ కవర్లు అంతే. మీ దగ్గర ఏమైనా కవర్లు ఉంటే కింద కమెంట్ చేయండి, చూస్తాను. ఉన్నా మరి. చలో అయితే, బాయ్.